నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. రిటైర్ ఎంప్లాయీస్‌కి సంబంధించి. నేను ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మాట్లాడడం జరిగింది. ఇది కంప్లీట్‌గా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న కుట్రగా ఆయన మాట్లాడుతా ఉన్నారు. దీని గురించి మాట్లాడదాం. ఎందుకంటే దాదాపు 11,000 కోట్ల చిల్లర మొత్తం లెక్కొస్తా ఉంది. లబ్ధిదారులకు అందాల్సింది. మరి ఈ పైసలు ఏమయ్యాయి అనే దాని మీద ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. సో దాని గురించి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అబ్బా. సార్, అంటే ఏదైతే లబ్ధిదారులకు చేకూరాల్సిన ఏమంటారు దాని బెనిఫిట్స్ అంటామా, లేకపోతే బెనిఫిట్స్ ఎందుకు ఇంతగానం డిలే చేస్తుంది? అసలు ప్రభుత్వం ఈ పైసలతో ఏం చేసినట్టు? అయితే నేను ఆ విషయంలోనే రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ కోసం పోయినా. యాక్చువల్గా నాకు దీని గురించి ఎక్కువ లోతుగా దాని వెడల్పు నాకేం తెలియదు. అసలు రిటైర్మెంట్ అయిన పైసలు నెల రోజులకే, మనకి మా ఫాదర్ కూడా రిటైర్మెంట్ అయ్యాడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి. నెల రోజులకే వాళ్ళ పైసలు మా ఫాదర్ మొత్తం బెనిఫిట్స్ అన్నీ వచ్చేసినాయి. మరి ఇప్పుడు ఇట్లా ఎందుకు అవుతుంది అని చెప్పి మేము చూసినప్పుడు అసలు పైసలు లేవా గవర్నమెంట్ దగ్గర అని చూసినప్పుడు ప్రభుత్వం దగ్గర పైసలు దట్టంగా ఉన్నాయి. ఇది కాగ్ రిపోర్టు. నేను ఫస్ట్ కాగ్ రిపోర్ట్ దొరకబెట్టిన. ఇలా 16,849 రూపాయలు ఆల్రెడీ ఇలా వచ్చినట్టుగా ఇలా ఉన్నాయి. ఇంకా నా దగ్గర చాలా రిపోర్ట్స్ ఉన్నాయి, ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా మన రాబడి కూడా ఉన్నాయి. ఇప్పుడు అంత బొంగా దాదాపు 30,000 కోట్ల రూపాయలు మిగులుతాయి. అంటే అప్పులు కట్టక ముందే అంత ఖర్చు రెవెన్యూ అంత బొంగా 30,000 రూపాయలలో ఫస్ట్ అంటే రాజ్యాంగ ప్రకారం ఫస్ట్ ఇవ్వాల్సింది పనిచేసిన కూలి ఇవ్వాలి. అందులో ఏందనంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని రాజ్యాంగంలో. తర్వాత నువ్వు అప్పులు కట్టుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి. కానీ ఫస్ట్ మాత్రం నీవు రాబడిలా ఫస్ట్ పైసలు ఎవరిని ఇవ్వాలంటే ఫస్ట్ జీతాలే ఇవ్వాలి. అవును, రిటైర్మెంట్ పైసలు ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి, డిఏ ఇవ్వాలి. ఇట్లా భారతదేశం మొత్తంలో 95% రాష్ట్రాలలో ఇంక్లూడింగ్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు 50% ఉంటే పిఆర్సీ. మొన్న వాళ్ళు కూడా 50% వాళ్ళు కూడా పిఆర్సీ ఇచ్చారు. ఎప్పుడు 1/1/2025 రోజున 95 స్టేట్స్ 55%. గోవా డమాన్ డ్యూ కూడా 50% పిఆర్సీ ఇచ్చారు. మరి ఇయ్యంది ఎవరు? తెలంగాణ నంబర్ 1. రెండవది 6 డిఏలు ఇచ్చేసిన వాళ్ళు, ఇక్కడ డిఏలు ఇవ్వలేదు. ప్లస్ రిటైర్మెంట్ అయిన పైసలు ఇవ్వలేదు. మరి రాను పైసలు ఉద్యోగులను ఎందుకు ఇస్తలేరు అన్న దానిపైన నేను గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఓకేనా? తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన, తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గారికి ఇచ్చిన. ఈ నలుగురికి ఇచ్చిన, ప్లస్ ఆడిట్ రిపోర్ట్ కూడా ఇచ్చిన. దీనిపైన కోర్టుల కేసులు ఉన్నాయి, కంటెంప్ట్ కోర్టులు కూడా ఉన్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేరు, దీని వెనుక ఏమి మతలబు ఉంది అని చెప్పి మొత్తం చూస్తే ఈరోజు ఒక రిటైర్మెంట్ వల్ల పైసలు బెనిఫిట్స్ ఇవ్వడం తప్ప, జీతాలు ఇవ్వడం తప్ప, ఈరోజు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తప్ప, విద్యా వైద్యాన్ని బలోపేతం చేయడం తప్ప అన్ని పనులు చేస్తున్నారు. ఏమేమి పనులు చేస్తున్నారు? గ్లోబల్ సమిట్ అంటారు, మిస్ వరల్డ్ పెడుతున్నారు. హైదరాబాద్ దాదాపు 2,000 కిలోమీటర్ల పరిధి, చదరపు పరిధిని ఈరోజు తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు. కాబట్టి అన్ని కార్ రేసులు అన్ని పెడుతున్నారు. మరి అన్ని చేస్తున్నారు కానీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి నాకు అనుమానం వచ్చినప్పుడు, ఈ హైదరాబాద్ను మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓటుకు నోట్లో 2 ముద్దాయి. 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ గా ఉండాల్సింది కేసీఆర్ దాన్ని అడ్డం పెట్టి సంవత్సరం లోపే ఎలగొట్టిండు. అది మంట. హైదరాబాదు నా బినామీ, హైదరాబాద్ నా భూములు ఉన్నాయి, నా మురళీమోహన్ పేరు పైన నా భూములు ఉన్నాయి, నా భార్య పేరు మీద నా భూములు ఉన్నాయి. ఈ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ మీద పగ తీసుకోవాలి, హైదరాబాద్ తెలంగాణ లేకుండా చేయాలి, దీన్ని యూనియన్ టెరిటరీ చేయాలి. యూనియన్ టెరిటరీ చేయాలంటే 2 మార్గాలు ఉంటాయి. ఒకటి మార్గం ఏంటంటే నంబర్ 1 లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్, రెండవది ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 2 కూడా చూపియాలి. 2 కూడా చూపియాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేను అప్పుడున్నానని అందరికి తెలవాలంటే ఏం చేయాలి? నా డ్రైవర్కు జీతం ఇవ్వలేదు అనుకో, అరే నా జీతమే ఇస్తలేడబ్బా నీకేళ్ళు ఇస్తారు అని అంటారు. అట్లా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, వాళ్ళ డిఎల్ జీతాలు లేవు. లాస్ట్లో వాళ్ళు పోలీసు వాళ్ళు వైద్యం చేసుకోనికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో నెలకు 300 రూపాయలు ఖర్చు చేసుకుంటారు. నేను అది కూడా సర్కులర్ చూపెడతా. ఇది పోలీసు ఆరోగ్య భద్రత పేపర్. ఇందులో నెలకు 300 కానిస్టేబుల్కి వెళ్ళి సిఐ వరకు, ఎస్ఐ వరకు 300 రూపాయలు, ఎస్ఐకి వెళ్ళి సిఐ వరకు 400 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి కట్ అవుతాయి. కానీ వీళ్ళకు ఈరోజు ఉస్మానియా కానీ వేరే మన పెద్ద దవాఖానా పోనీకి లేదు. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలి. నేను బొమ్మంటున్నారు. వాళ్ళు ఎందుకు బొమ్మంటున్నారు అని అంటే, ఇవాళ దీన్ని ఒక డిఎస్పి శ్రీనివాసరెడ్డి అని వెల్ఫేర్ ఆయన ఖండించింది. ఇది కింద ఆ ఖండన నేను పెడితే కింద కానిస్టేబులే పెట్టింది ఒక ఆమె. నా కొడుకుని యశోదాబాద్ తీసుకపోతే నన్ను ట్రీట్మెంట్ లేదు వెళ్ళిపో అంటే బంగారం అమ్మి ట్రీట్మెంట్ చేయించుకుందంట బిడ్డ.
కాబట్టి పైసలు గట్టి కూడా లేదు కట్టి కూడా అయితే ఈ విధంగా ఈరోజు ఆరోగ్య భద్రత లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేదు, వాళ్ళకు హెల్త్ రియంబర్స్మెంట్ లేవు, ఈ విధంగా వాళ్ళ డిఏలు లేవు, పిఆర్సీ లేవు, ఏం లేవు. ఇది ఏమవుతుంది, ఇప్పుడు వీళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి తెలంగాణ లేదు అని అన్ని మాట్లాడతారు. ఇంకొకటి శాంతి భద్రతలు ఫెయిల్యూర్, ఫైనాన్షియల్ చూపించిన కదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. మనం అందరం అనుకున్నాం వాళ్ళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిండ్రు. అవును, ఇది సివి ఆనంద్ గారు రిలీజ్ చేసినటువంటి పేపర్. అవును, ఎప్పటి హైదరాబాద్ సికింద్రాబాద్ 144 సెక్షన్ 27/10/2024 వెళ్ళి 28/10/2028 వరకు హైదరాబాద్ మీద 144 సెక్షన్. మరి హైదరాబాద్ లో సినిమా థియేటర్లు బంద్ ఉన్నాయా, మాళ్ళు బంద్ చేసిండ్రా, ఫంక్షన్ హాల్ బంద్ చేసిండ్రా, నీకు ఏం బంద్ అయినాయి? ఇక్కడ ధర్నా చౌకలో ధర్నాలు బంద్ అయినాయా? ఎవరన్నా కొట్టుకున్నారా? ఎవరన్నా చంపుకున్నారా? ఇలా హిందూ ముస్లిం లడైలైనాయా? ఇక్కడ ఏమైందని 144 సెక్షన్ పెట్టినావు? నెల రోజుల పాటు దేనికోసం పెట్టినావు? ఆ నెల రోజుల పాటు పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్యలో ఫైరింగ్ నడుస్తాను, ఇజ్రాయెల్ హమాస్ మధ్యలో యుద్ధం జరుగుతాండి. అక్కడ హైదరాబాద్ లో కూడా 144 సెక్షన్ గూగుల్లో కనబడాలన్నది వీళ్ళ కుట్ర. గూగుల్లో ఎక్కడెక్కడ శాంతి భద్రతలు లేవంటే హైదరాబాద్ లో లేవు, పాలస్తీనాలో లేదు, ఇజ్రాయెల్లో లేదు అనేది వచ్చేటట్టుగా కనబడే కుట్ర. దానికోసం ఇది అప్పుడు తీసినటువంటి జీవో, అప్పుడు తీసినటువంటి ఇది నోటిఫికేషన్ ఇచ్చింది. ఓకేనా, ఇది నడిచింది. మరి సినిమాలు కూడా నడిచినాయి, అవన్నీ బంద్ కావాలి. ఏవి కూడా అంటే శాంతి భద్రతలు ఫెయిల్ అయినాయి, ఆర్థికంగా ఈరోజు పైసలు లేని పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి రెండు చూపించి ఇంకోటి ఏం చేసినంటే హైదరాబాద్ విస్తీకరణ అంటే హైదరాబాద్లో మామూలుగా ఇప్పుడు 3 మున్సిపాలిటీలు 4 మున్సిపాలిటీలు ఉండాలి. ఆ చిన్న మున్సిపాలిటీలు అన్ని తీసుకొని వచ్చి ఈరోజు హైదరాబాద్ కిందనే మొత్తం రౌండప్ చేసి పెట్టారు. రౌండప్ చేసి ఈరోజు హైదరాబాద్ 2000 చదరపు కిలోమీటర్ల ఒకటే మున్సిపాలిటీ చేసింది. దీన్ని పిల్ల ఎక్స్టెన్షన్ ఎక్కడికి ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ 40 కిలోమీటర్ల దూరం వరకు ఈరోజు పెట్టేసింది. కాబట్టి ఇది మొత్తం రేపు యూనియన్ టెరిటరీ కింద చేయడానికి ఇంకే ఇక్కడ శాంతి భద్రతలు లేవు. ఎందుకు లేవనంటే ఎందుకు లేం చూపెడతారు. ఈరోజు హోంమంత్రి ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి దగ్గర హోంమంత్రి. ఈరోజు హైదరాబాద్ లో పట్టపగలు మర్డర్లు అవుతున్నాయి, తుపాకుల కల్చర్లు వస్తున్నాయి, ఫైరింగ్లు వస్తున్నాయి. ఆగుతున్నాయి ఏమన్నా? ఏవి ఆగుతలేదు. దేనికి చూపియాలి? రేపు హైదరాబాద్ లో బాగా డిస్టర్బెన్స్ అయి ఉన్నది. నంబర్ 1 ఇటువంటి పరిస్థితులలో డిఆర్డిఓ ఉన్నది, ఇక్కడ ఏఓసి ఉన్నది, కంటోన్మెంట్ ఉన్నది, ప్లస్ ఇక్కడ వేరే న్యూక్లియర్ ల్యాబ్లు ఉన్నాయి, ఇక్కడ హకీంపేట్ కాడ నేవీ ఉన్నది, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నది. ఇవన్నీ కూడా చూపించేసి వాళ్ళను రేపు యూనియన్ టెరిటరీ చేయడానికి మార్గాలు మొత్తం ఏది ఫైనాన్షియల్ ఉద్యోగుల జీతాలు ఇయ్యారు, పిఆర్సీ ఇయ్యారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యారు. ఇవన్నీ కూడా లేకుండా చేసి వాళ్ళని గవర్నర్ కూడా దాదాపు 3 సార్లు కలిసి గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి ఉందా? అయితే గవర్నర్ గారు ఏంటంటే ఇంతకు ముందు ఆయన త్రిపుర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పనిచేసాడు. ఆయన ఉన్నప్పుడు అక్కడ కొన్ని గొడవలు అయినాయంట. ఆ గొడవల వెనుక ఈయన పాత్ర ఉన్నదంట. కాబట్టి ఈ రోజు ఆయన కూడా సైలెంట్ గా ఉన్న పరిస్థితి. ఇంకో పాయింట్ చెప్తా, గవర్నర్ గారికి దీని మీద ఏం మాట్లాడారు, ఎందుకంటే ఇది బీజేపీ ఏజెండా. ఇవాళ ఇంకొకటి మెయిన్ కీ పార్ట్స్ ఏంటంటే ఈరోజు సికింద్రాబాద్ ఎంపీ మాట్లాడారు, నా మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టాం. హైదరాబాద్ ఎంపీ మాట్లాడు, నా దాని మీద 144 సెక్షన్. ఇలా కేంద్ర మంత్రి ఉంటాడు బండి సంజయ్, ఆయన మాట్లాడు, బీజేపీ నంబర్ 1. ఇంకోటి ఇప్పుడు 95 బీజేపీ పాలిత రాష్ట్రాలు అంతటా పిఆర్సీ ఇచ్చిండ్రు 55%. మరి వాళ్ళు ఇక్కడ కొట్టుకొని ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ వాళ్ళు మా రాష్ట్రాలలో మేము అధికారంలో రాష్ట్రం అంతటా కూడా మేము పిఆర్సీ ఇచ్చేసినాం, డిఆర్సీ ఇచ్చినాం, రిటైర్మెంట్ పైసలు ఇచ్చినాం, వెదవల్లారా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉన్నది, మీరు ఇస్తలేరు, మీరు వెదవాలని అని చెప్పేసి ఈరోజు బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? అవును, ఫస్ట్ వాళ్ళు కదా ప్రశ్నించారు. ఈ రోజు ఒకటి చెప్తా బ్రదర్, ఒక చిన్న ఈ రోజు బీఆర్ఎస్ కూడా దీని గురించి ఎందుకు మాట్లాడో చెప్తా. విజయలక్ష్మి ఏ పార్టీకి వెళ్ళి మేయర్ అయింది? బీఆర్ఎస్ కి వెళ్ళి వచ్చింది. మరి బీఆర్ఎస్ లో ఈ రోజు 100 మంది కార్పొరేటర్లు ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు దానిపైన దాని మీద ఎందుకు నోటీస్ ఇస్తలేరు? ఈ రోజు ఎమ్మెల్యేలను తీసేయాలని వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు బీఆర్ఎస్. మరి మేయర్ కి ఎందుకు పెడతలేరు? మేయర్ దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? అంటే దీనిపైన అనేకమైన అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజు వీళ్ళందరూ కలిసి మేము పంచుకున్న రూలింగ్ మీరు పంచుకోండి, మేము డిస్టర్బ్ చేయలే, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఈ రోజు కాంట్రాక్టర్ల బిల్లులు లాగాయి, గ్లోబల్ సమిట్ లాగాయి, అర్థమైందా? ఈ రోజు ఫ్యూచర్ సిటీ పక్కన ఈ రోజు ఆల్రెడీ మీరు హైదరాబాద్ రింగ్ రోడ్డు చూడు 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు బిల్డర్లు వాళ్ళు మోసం చేయడానికి ఏం చేశారంటే ఖాళీగా ఉన్నాయని చూపించకుండా కావాలని బట్టలు ఆరేస్తుండ్రు, అవన్నీ అమ్ముడుపోయినాడు చూపించడానికి. ఖాళీ ఫ్లాట్లల్లా వీళ్ళే బట్టలు, డ్రాయర్లు, బనీన్లు, నైటీలు ఆరేసి ఇవన్నీ అమ్ముడుపోయినాయి, ఇవన్నీ నిన్నయి. ఇగో ఇవే ఖాళీలు. వాస్తవానికి అన్ని ఖాళీలే,
1,00,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి. ఇక Hmm. ఫ్యూచర్ సిటీ ఎవరు కొనాలి? కాబట్టి ఇవన్నీ కూడా పిచ్చోళ్ళని చేసి హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది నంబర్ 1. రెండవది ఫైనాన్షియల్ గా ఈరోజు ఎమర్జెన్సీ అనేది ఇక్కడ డిక్లేర్ చేయాలి. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది అని చూపించే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా ఒకవేళ చేస్తున్నాం. కేంద్ర పాలిత ప్రాంతంగా దీన్ని చేస్తే ఎవరికి ఉపయోగం అంటే ఇప్పుడు బీజేపీకి ఉపయోగం చేయాలా వ్యాపారులకు బీజేపీ జనసేన అది అంతా పొత్తు వాళ్ళది రేపు ఉంటది, వాళ్ళ పవర్లు ఉంటది. హైదరాబాద్ మెయిన్ క్రీమ్ వాళ్ళ పెట్టుబడి తెలంగాణ మీద ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడుకు ఆయన ఇన్వెస్టర్స్, ఆయన బినామీలు ఉన్నారు, ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి నంబర్ 1. రెండవది ఈరోజు 2 రకాల మీడియాలు ఉంటాయి, జాతి మీడియా, జాతీయ మీడియా. అర్థమైందా? జాతీయ మీడియా బీజేపీ మనది ఎవరు, జాతి మీడియా మొత్తము చంద్రబాబు నాయుడుదే. అవి ఎవరు కవర్ చేయరు. కాబట్టి ఈ రోజు ఉద్యమకారులందరూ అమ్ముడు పోయినరు. ఒకడు ఎమ్మెల్సీ అంటే, ఒకడు మొన్నవాడు కాసిం అనేటోడు ప్రొఫెసర్, ఆయన సరస్వతి అది పుత్రుడు అంట, ఆయన గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు చదువుల తల్లి అంట. అది అర్థమైందా? అంటే అంత దిగజారిపోయారు చిల్లరగాన్లు. కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఆర్థిక పరిస్థితి ఎట్లా వచ్చిందని చూపెడుతున్నా అంటే, మామూలుగా ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎవరి ఇంట్లో ఉంటుంటారు? ప్రభుత్వం సొంత ఇల్లు కదా, సొంత ఇల్లు ఇప్పుడు నీళ్లు పోకుంటే ఎవరు రిపేర్ చేపియాలి? రేవంత్ రెడ్డి చేయించుకోవాలి. మరి ఇలా ప్రభుత్వ పైసలు దాదాపు 3 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఇల్లు రిపేర్ అవుతుంది. అదే ఇప్పుడు ఇంకోటి, ఆయన గరీబోడే పాపం. ఈ రోజు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్, ఆయన ఫంక్షన్ హాల్ వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ చేసుకుని పైసలు లేకుంటే ఆయన ఇంటి ముందే టెంట్ వేసుకున్నాడంట. పబ్లిక్ కరెంట్ వాడుకున్నాడు, పబ్లిక్ నీళ్లు వాడుకున్నాడు, పబ్లిక్ జాగా వాడుకున్నాడు. అంటే అంత గరీబోళ్ళు అయినట్టు. ఈ రోజు అంటే ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఏమో ఇల్లు రిపేర్ చేయడానికి పైసలు లేవు, ఫైనాన్స్ మినిస్టర్ కొడుకు ఎంగేజ్మెంట్ చేసుకుని పైసలు లేవు. ఈ రోజు అంతా మన పైసలు అనుకుంటే 5 రూపాయల భోజనం కూడా వాళ్ళ ఇంటికి పోయి అదే పెట్టినట్టున్నారు. అంటే అంత గరీబోళ్ళు కావచ్చు. అదే బ్రదర్, వాళ్ళకు కూడా జీతాలు లేవేమో. అర్థమైందా? అంటే అంత స్థాయికి వాళ్ళంత స్వార్థంతో ఆ స్థాయికి వాళ్ళంతా ఈరోజు దిగజారిన పరిస్థితి. దీని అంతే ఏంటంటే తెలంగాణను యూనియన్ టెరిటరీ యూటీగా తీసుకుపోవాలి, తద్వారా వాళ్ళ వ్యాపారాలు నడవాలి, తెలంగాణ మీద పగ తీర్చుకోవాలి. మమ్మల్ని నిలగొడతావా నువ్వు, మమ్మల్ని పంపిస్తావా అని చెప్పేసి ఈరోజు పగ తీర్చుకోవాలని చంద్రబాబు నాయుడు కసితో ఉన్నాడు. దాని పర్యావరణంగా ఒకటంటే ఇప్పుడు బేసిక్గా నిన్న కూడా కేంద్ర మంత్రి ఎవరైతే నిర్మలా సీతారామన్ కూడా మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి 30,000 కోట్లు ఇంకా అప్పు కావాలి, విద్యాశాఖను ఇంకా అభివృద్ధి చేయాలనుకుంటున్నా విద్యారంగాన్ని అంటున్నాడు. మళ్ళీ 30,000 కోట్లు అంటే మళ్ళీ ఇది కూడా ఏమంటారు దాన్ని, నీటిలో పన్నీర్లో పోసిన బూడిద ఏదో అంటారు కదా. అంతే, మెగా కియానికి కావచ్చు, మెగా కియానికో వాళ్ళు ఇయనికో తీసుకుంటారు. వాళ్ళందరూ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు ఎవరికి ఇస్తారు. బ్రదర్ మనోడు ఏమన్నా ఏది గౌతమ్ బుద్ధుడా లేకుంటే ఇదా? 179 క్రిమినల్ కేసుని అది మొన్న డీజీపీ గారికి ఇచ్చిన, డీజీపీ గారికి ఆర్టీఐ చేసిన. అసలు ఈయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు? 179 కేసులు ఉన్నాయి. ఈ 179 కేసులల్లా అరే మంచి డాక్యుమెంట్, ఈ 179 కేసులల్లా ఎన్ని కేసులలో శిక్ష పడ్డదని చెప్పేసి మొన్న డీజీపీ గారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. ఇలా 4వ నంబర్ కేసు 2 కేసులు ఉన్నాయి. అంటే మొత్తం 179 కేసులల్లా 2 ఇంట్రెస్టింగ్ కేసులు ఉన్నాయి. అసొంటోడు కూడా ఒకవేళ నేనైతే కౌన్సిలర్ టికెట్ కూడా ఇవ్వపో నాకు ముఖ్యమంత్రి. 2 ఛార్జెస్ ఉన్నాయి, చీటింగ్ అండ్ డిజానెస్టీ, ఇండ్యూజింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, ఐపీసీ 420. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసు ఏంది? 420. ఒక 420 గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చా? 420 కేసు ఉన్నకి ఎవరు పిల్లనిస్తారా? 421కి కౌన్సిలర్ టికెట్ ఇస్తారా? 421 దగ్గర హోంమంత్రి ఉండొచ్చా? అర్థమైందా? ఇప్పుడు ఈ 179 కేసులు ఉన్నోడు హోంమంత్రి ఎట్లయితాడు, ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ఆయన మీద కేసులు ఉన్నోడు బతకనిస్తారా? ఇప్పుడు ఈ 109 కేసులు ఎవరు పెట్టి ఉండాలి? ఎస్ఐ పెట్టి ఉండాలి, సిఐ పెట్టి ఉండాలి, రైటర్ పెట్టి ఉండాలి. ఇప్పుడు ఆయన మీద కేసులు మొన్న దాకా ఆయన గల్లబట్టి పట్టి గుంజుకొచ్చి కింద కూర్చోబెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా డ్యూటీ వాళ్ళ పోస్టింగ్ రావచ్చా అసలు? ఇవన్నీ నేను ఆర్టీఐలు అడిగిన, నా ఆర్టీఐలు ఇయ్యారు. వాళ్ళెందుకు ఇస్తారబ్బా, వాళ్ళెందుకు ఇస్తారు? కాబట్టి ఇవన్నీ ఆయన మీద ఉన్న కేసులు చాలా లిస్ట్ ఉంది కదా, 179 కేసులు. 420 అబ్బా, ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి 420. అర్థమైందా? అసోంటోడు ఈ రోజు రాష్ట్రాన్ని ఎవరు పిల్లనియరు. లాస్ట్ చెప్తున్నా కదా, అలా అక్కడ అటెండర్ ఇందిరా పార్క్ అక్కడ ఉన్నాం కదా మనం, అలా అటెండర్ ఇట్లా 420 కేసు ఒకడు ఉన్నాడబ్బా, ఆయనకి పిల్లనిస్తాను. వాడు ఏనంటాడు, నేను ఎందుకు ఇస్తాను, ఇలా కొబ్బరి బొడలు అమ్ముకుంటాను కానీ ఇస్తా కానీ 420 కానీ ఇస్తాను అని అంటాడు. అసోంటోనికి చీఫ్ మినిస్టర్ ఇచ్చిండు, అసోంటోనికి హోంమంత్రి ఇచ్చిండు, అసోంటోడు జాతీయ జెండా ఎత్తేస్తుండు. అసోంటోడు రాష్ట్రాన్ని ముంచకుంటే ఏం చేస్తారు 420 అనేటోడు? అంటే ఈ 30,000 కోట్లు కూడా ఇంకా దానికి అన్నీ స్వాహా అబ్బా. 420 అనేటోడు ఏం చేస్తాడు? 420 గాడు ఏం చేస్తాడు? అని పని ఏంది? ఇక బ్రదర్ మీకు ఒక స్టోరీ చెప్తా.
ఇది కట్ చేయొద్దు. మీ ఇంట్లో ఎవరిదో ఒక పెళ్ళి అవుతుంది, నువ్వు ఇంట్లో ఉన్న అన్ని కుదబెట్టి ఒక 5 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇచ్చినావు. ఆ పైసలు కట్నం పైసల కింద ఇవ్వాలి. ఇస్తే పెళ్లి కొడుకు తాళి కడతాడు. మీ బంధువులలో ఒక 10 మందిని పిలుచుకుంటావు. ఆ 10 మంది బంధువులలో ఒకడు దొంగుంటాడు, నువ్వు పిలవద్దంటావు, కానీ ఇంట్లో లూకోరు వాడిని పిలవాల్సిందే అంటావు. వాడు ఇంట్లోకి వచ్చిండు, 5 లక్షలు కనబడ్డాయి. ఈ 5 లక్షలు దొంగతనం చేస్తే అయ్యో మా అన్ననో మా బావ నాల బిడ్డ పెళ్లి అయిపోతుంది, నేను ఎత్తుకపోద్దని అనుకుంటాడా? ఏం చేస్తాడు? ఎత్తుకపోతాడు. ఇలా రాష్ట్రం ఉన్న ముఖ్యమంత్రి కూడా అసొంటోడే. ఈ రాష్ట్రం ఏమైపోతే నాకేంది, అరే నేను ఒక ముఖ్యమంత్రి, లేదు నాకు ఎవడు ఏమైపోయాడు, నేను అవి ఎత్తుకపోతే పెళ్లి అయిపోయినా ఆగిపోయినా పర్వాలేదు, వాడు ఊరేసుకొని చచ్చినా నాకు బాధ లేదు. ఇవాళ 30 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు. చచ్చిపోతే నాకేంది? నేను అవి ఎత్తుకపోయినా లేదా, నా మెంటాలిటీ అది, నా క్యారెక్టర్ అది. కానీ ఒక అతను కూడా బెడ్ మీద ఉండి కూడా లెటర్ రాసినట్టుగా ఉన్నాడు. అరే బ్రదర్, ఇంకొక ఇప్పుడు కాళ్ళు దిగిపోయిన ఒక పెద్ద పొజిషన్, గ్రూప్ 1 ఆఫీసర్, పెద్ద పోస్ట్ చేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు లోపలికి వస్తుంటే కూడా ఆయన ఫోన్ చేసిండు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉండి కూడా, అంటే బేసిక్ ఇప్పుడు మొన్న ఒక అతను బెడ్ మీద ఉండి కూడా కనీసం ట్రీట్మెంట్ ఖర్చులు లేవు, అప్పులు అయిపోయి ఉన్నాను, సో రిలీజ్ చేయండి ఇమీడియట్ గా అని చెప్పి లెటర్ పెట్టింది. అయితే ఏంది నాకేంది అబ్బా, ఇప్పుడు నేను పెళ్లి కథ అదే చెప్పినా కదా, చనిపోతారు అయితే ఏమవుతుంది? ఏమవుతుంది అబ్బా చచ్చిపోతే? నేను ఉన్నా కదా మంచిగా. చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళది కానీ ఈరోజు క్రిమినల్స్ ఈ దేశాన్ని పాలిస్తారు. ఈ క్రిమినల్స్ రాష్ట్రాన్ని పాలి ఉద్యోగి చచ్చిపోతే నాకేమైతే? ఇంకా మస్తు మంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు నాకేంది? ఇక ఇప్పుడు ఆపోజిషన్ పార్టీలో మేధావులు ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నారో నన్ను అడగాలేను. ఆపోజిషన్ పార్టీలో అడికోడ్ కమిటీ అంటే కవితతోని బీఆర్ఎస్ బిజీ అయిపోయింది. కవిత తెల్లాలేస్తే నాయన మీద ఓ రాయేస్తుంది, అన్న మీద ఒక రాయేస్తుంది, ఇంట్లో బయటికి రాకుండా గేట్ కడ కూర్చున్నది. బయటకు వస్తే ఆమె రాళ్లతో కొడుతుంది. వాళ్ళు బయటకు వస్తలేరు, బీఆర్ఎస్ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. నెక్స్ట్ బీజేపీ వాళ్ళు వాళ్ళ సైలెంట్. ఇక ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఒకడేమో భూములు అక్కడెక్కడో వాళ్ళ భూముల కోసం బీటీఎన్జీఓలు రాయిన దీక్ష చేస్తే అడవిలో గుసబెట్టిండ్రు. లోపల గోపనపల్లి అడవిలా ఆడ స్పందించిన 3 జీవులు వచ్చినాయి. అంటే వాళ్ళ ధర్నాకాల 300 మంది కూర్చుంటే అది స్పందించి 3 జీవులు వచ్చినాయి. అర్థమైందా? నేను కాక 3 జీవులలో ఒక బర్రె 2 కుక్కలు వీళ్ళ ధర్నాను చూసేది. ఉద్యోగ సంఘాలు అంత లంగలయ్యారు. తీసుకుపోయి అడవిలా ఇక్కడికి వెళ్ళి 40 కిలోమీటర్ల దూరం సంబంధం లేకుండా బీటీఎన్జీఓలు ఆడ దీక్ష కూర్చోబెట్టింది. కాబట్టి ఈరోజు ఉద్యోగ సంఘాలు మొత్తం వాళ్ళ బౌన్సర్లు, ఉద్యోగ సంఘ నాయకులకు బౌన్సర్లు, ఫార్చ్యూనర్ కార్లు, వాళ్ళ సెటిల్మెంట్లు ఏడకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ. అంటే ఈ రోజు అది క్యాబినెట్ ర్యాంక్ హోదా అయిపోయింది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇలా కంప్లీట్ గా పైన అందరినీ రౌండ్ అప్ చేసి అందరినీ రోజు అమ్ముకున్న పరిస్థితి. ఇదంతా దేనికోసం అంటే హైదరాబాద్ అనేది తెలంగాణకు తల. ఈ తల కొట్టేయాలి, ఇది పానం లేకుంటే అవుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఉన్నారు మొత్తం క్రీమ్ అంతా గుంజేస్తుండ్రు హైదరాబాద్లకు. మున్సిపాలిటీలో 2000 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు ఫ్యూచర్ సిటీ అన్ని కూడా గుంజేసి దాన్ని రౌండ్ అప్ చేసి దాన్ని కట్టేసి ఈరోజు తెలంగాణను మొత్తం కథం పట్టిస్తుంది. దీని అందరి పాత్ర ఉన్నది. కేంద్రానికి ఏం లాభం అంటే ఇంత రాష్ట్రం ఎంపీలు వాడు బీఆర్ఎస్కి వేస్తారు, లేకుంటే మనకేస్తారు. కాంగ్రెస్ కథం అయిపోయింది కదా, రేవంత్ రెడ్డి పుణ్యాన కాంగ్రెస్ అనేది భూస్థాపితం 9 days కూడా అయిపోయింది. కాబట్టి అది క్లోజ్ అయిపోయింది. ఇక మన ఇద్దరి మధ్యలో ఎవరు వస్తారు, వాళ్ళ సపోర్ట్ మనమే తీసుకుంటాం అనే కాడికి ఈరోజు తెలంగాణ పైన ఒక అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ డైవర్ట్ చేయడానికైనా గ్లోబల్ సమిట్, ఫుట్బాల్ మ్యాచ్, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం, ఇవన్నీ కూడా డైవర్షన్ అనేది. అంటే అది హైదరాబాద్ ఇమేజ్, హైదరాబాద్ను వాళ్ళు కబ్జాలో తీసుకుంటారు అబ్బా. హైదరాబాద్ వ్యాపారవేత్తను కబ్జాలో తీసుకుంటారు. ఈరోజు భూములు అక్కడ దాకా మంత్రులే అంటుంటారంట. అరే నీ అమ్మ మనం మంత్రులమా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లమా, నీ అమ్మ మనం ప్లాట్లు అమ్ముడేంది? ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇలా ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నట్ట, కొంతమంది పోయినట్ట, అరే భయ్ మా పైసలు ఇప్పినంటే మీకు బక్క జడ్సన్ మీ సపోర్ట్ గా మాట్లాడుతుండ్రు, సీఎం బాగా కోపం మీద ఉండి ఆయన మీకు పైసలు ఇద్దామన్నాడు ఆపిన. మా సంవత్సరానికి వెళ్ళి గాడిలో కాస్తున్నా వెళ్ళి పీకకుండా 2 నెలలకే నేను ఎంటర్ అయినా. అదివరకు మరి మేము ఎందుకు ఇవ్వాలి? కాబట్టి చేయాలని ఉద్దేశం ఉంటే అంతకుముందే చేశారు. లేవు అవి పర్సెంటేజ్ ఇచ్చి కొంతమంది చేస్తున్నంట. కాబట్టి ఈ రోజు అంతా దొంగలు తయారైంది. దీని మీద సుప్రీంకోర్టులో నేను దాదాపు ఇన్నిటికెళ్ళి ఒక 1000 మందితో ఫైల్ చేపించిన, సుప్రీంకోర్టులో చేపిస్తున్నా. నిన్న మీరు చెప్పిన దాంట్లో కూడా ఎక్కువ శాతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో అనేది మీరు చెప్పిన 100%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదైతే ఇక్కడ రియల్టర్స్ కి బెనిఫిట్ చేయడానికి. బ్రదర్ నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతా, సినిమా యాక్టర్లలో రిచెస్ట్ సినిమా యాక్టర్ ఎవరు అంటే? పెద్ద సినిమా యాక్టర్లలో బాగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వాళ్ళు. కానీ భూములు ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? మురళీమోహన్ దగ్గర ఉన్నాయి. మురళీమోహన్కి ఎక్కడి పైసలు?
మురళీమోహన్కి ఎక్కడి హైటెక్ TD. సిటీల భూములు ఎక్కడి టీడీపీ అంటారా చంద్రబాబు నాయుడు బినామీ అబ్బా ఉమ్, హైడ్రా అందరి దగ్గర పోతాడు ఉమ్. ఆయనకు నోటీస్ ఇచ్చిండ్రు కూలగొట్టిండ్రా మురళీమోహన్ ఏదో చివర షెడ్ ఏదో చిన్నదేదో తీసి రేకులు తీసి నేనే పక్కన తీస్తా పెట్టొచ్చిండ్రు. అన్నట్టున్నాడు కదా ఆ, నేనే నేను- తీస్తా అన్నాడు ఏమన్నారు ఉమ్, ఈరోజు వాళ్ళందరూ కూడా ఆయన ల్యాండ్ పుల్లింగ్ ఆయన వ్యాపారము సీఎం రమేష్ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఎవరు సీఎం రమేష్ ఎవడు ఉమ్, బీజేపీ ఆయన ఉమ్. ఒరిజినల్ గా ఎవరు మనిషి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు. అవును. కాబట్టి ఇదంతా ఒక పెద్ద మాఫియా ఉంది ఈరోజు ముఖ్యమంత్రిని 101% మార్చాల్సిన అవసరం ఉంది ఉమ్, వాళ్ళ జీతాలు రావాలన్నా ఈరోజు ప్రతి ఒక్కరు పిఆర్సీలు రావాలన్నా డిఎల్ వచ్చే రోజులల్లో ఇప్పుడు ఒక ఆయన నిన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద ఆఫీసర్ కలిసిండు నెక్స్ట్ మంత్ ఆయన రిటర్న్ భయపడుతుండ్రు ఉమ్, ఇప్పుడు నా Benefits క్లబ్ లో ఎంత వస్తారా? ఇప్పుడు నా సభ్యత్వం ఎంతమంది ఉన్నారు తెలుసా ఉమ్, దాదాపు 10 రిటైర్మెంట్ కాబోయేటోళ్ళు ఉన్నారు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు ఉద్యోగ సంఘాలు మొత్తం నా మనుషులే ఉన్నారు ఆ, అర్థమైందా ఇప్పుడు మన డీజీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన ఆరోగ్య భద్రత పేపర్ కూడా వాళ్ళ దేశం ఇచ్చిందే ఉమ్. అంటే ఇప్పుడు రిటైర్డ్ అయ్యేటోడు కూడా భయమే కదా మరి అందరికి benefits మన ఇప్పుడు నెల లీడర్ వాళ్ళందరికీ అర్థమైందా ఇంకా పెరుగుతా ఉంటదని తగ్గే పరిస్థితి ఉండదా? పెరుగుతున్నాయి ఆ. ఇప్పుడు డిఏలు పిఆర్సీలు కూడా అంటే వస్తుంది ఈ పైసలు ఏమన్నా అక్రమంగా దేనికైనా తరలించారా అది? లేదబ్బా 11,000 దీన్ని కోట్లు యూనిటరీ చేయాలని కావాలని కుట్ర చేస్తారు పైసలు అయితే ఉన్నాయి డబ్బులు ఎందుకు లేవబ్బా బ్రదర్ అది కమిటెడ్ ఎక్స్పెండిచర్ల రాజ్యాంగంలో మొట్టమొదటి పైసలు వాళ్ళకి ఇవ్వాలబ్బా అవును వాళ్ళకి పిఆర్సీ డిఏ రిటైర్మెంట్ పైసలు ఆరోగ్య భద్రత అవన్నీ ఇచ్చిన తర్వాతనే వేరే దానికి ఖర్చు పెట్టాలి అవి ఇవ్వకుండా వేరే దానికి పెట్టద్దు అసలు నువ్వు ఎట్లా ఆపుతావు వాళ్ళది ఉమ్, డైవర్షన్ వేరే అసలు వాళ్ళకి ఇచ్చినాకనే డైవర్షన్ అవును నువ్వు అప్పు కూడా అవి కట్టినాకనే అప్పు కట్టాలి అప్పు కూడా ముందు కట్టద్దు అవును ముందు అప్పులోనికి ఇవ్వద్దు ముందు కూలి పైసలు ఇవ్వాలి ఉమ్. అది ఇవ్వాలి కదా ఫస్ట్ అది ఇవ్వాలి అది ఇవ్వకుండా కమిటెడ్ బడ్జెట్ అది సార్ అంటే ఇంకొక విషయం మీరు చెప్పండి అంటే ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ కానీ ఫుట్బాల్ మ్యాచ్ కానీ మీ ఉద్దేశం ఏంటి దీని మీద అంటే గ్లోబల్ సమిట్ వల్ల నిజంగానే దేశాల విదేశాల Brother, నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తాయా గ్లోబల్ సమ్మిట్ అంటే చెప్తాను నీకు ఆదివారం ఈ ఊర్లలో అవతల టెంట్లు వేస్తారు రియల్ ఎస్టేట్ టెంట్లు ఉమ్, బ్రోకర్లు వచ్చి ఊర్లలో కాలాల్లో తీసుకుపోతారు చూపించి ఆడ వనభోజనం పెట్టి ఉమ్, ఇగో ఇక్కడ కొనండి ఇగో ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది ఇక్కడ అది పడుతుంది ఇక్కడ ఇది పడుతుంది గ్లోబల్ సమ్మిట్ కూడా అంతే ఉమ్, రేవంత్ రెడ్డి గారు అక్కడికెళ్ళి జనాన్ని పట్టుకొని వచ్చి ఇగో ఈ భూములు ఇక్కడికెళ్ళి ఇక్కడ దాకా పెరుగుతుంది ఇగో ఆడ ఎయిర్పోర్ట్ కనబడుతుంది ఇక్కడ కంపెనీలు పడుతుంది అని చెప్పేసి ప్లాట్ చూపెడుతుండ్రు ఉమ్, దాన్ని గ్లోబల్ సమిట్ అని పెట్టిండ్రు ఉమ్, దీన్నేమో రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు ఉమ్, గ్లోబల్ సమిట్ ఇది నథింగ్ బ్రదర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇది బ్రదర్ అది చెట్లు Similar వేసిండ్రు 3 రోజులు చూపించిండ్రు డాన్స్ వేసిండ్రు అక్కడ క్యాబరెట్ డాన్స్ ఏమో పెట్టిస్తారు ఇక్కడ కూడా డాన్సులు పెట్టిండ్రు రాహుల్ గాంధీ స్లిప్ తో పాట పాడిపించిండ్రు ఉమ్. అర్థమైందా కానీ 5,95,000 కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఎంఓఏలు అయినాయి అని చెప్తా ఉన్నారు కదా 5 సంవత్సరాల్లో అవి ఏమైనా అవి సంతకాలు చేసి చూపిమ్మను ఉమ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమను బ్రదర్ చదువురానని చెప్పాను నాసని చెప్పొద్దు ఉమ్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎంతమంది కంపెనీలు ఇచ్చిండ్రో నాకు చెప్పమను ఉమ్. ఎవడన్నా ఇచ్చిందా ఎవడు ఇవ్వలే లేదు అన్ని ఎంఓఏలే కదా అన్ని ఎంఓ నేను కూడా రాసుకుంటా ఈ ఇందిరా పార్కు నేను మన ఇద్దరం ఎంఓ చేసుకోవచ్చు ఉమ్. అర్థమైందా ఒప్పందం కుదిరినట్టుగా ఒప్పందం కుదిరినట్టుగా ఉమ్, అర్థమైందా ఎంగేజ్మెంట్ కాదు కదా పెళ్లి అయితే లెక్క ఉమ్, అర్థమైందా ఉమ్. అది పెళ్లి సూపర్ అయినా 1,00,000 కోట్లు ట్రంప్ మీడియా సంస్థ పెట్టుబడి అనేది ఇది మెయిన్ గా చాలా డౌట్ రేజ్ అవుతున్న పరిస్థితి ఈ 1,00,000 కోట్లు నిజంగా ట్రంప్ మీడియా సంస్థ లేదంటే ఏదన్నా మళ్ళీ మినిస్టర్ల ఖాతాలోంచి ట్రంప్ మీడియా సంస్థ నుంచి ఇటు డైవర్ట్ అవుతుందా అనేది కూడా కొంత డౌట్ ఉంది బ్రదర్ నేను ఎప్పుడు హరిద్వార్ పోయినావా ఉమ్, లేదు. హరిద్వార్ పోతే హరిద్వార్ లో కూడా తెలుగులో ఒక దోశ షాప్ ఉంటది ఉమ్, సౌత్ ఇండియా హోటల్ అని ఉంటది అక్కడ ఇడ్లీ వడ దోశ అమ్ముతారు తెలుగు వాళ్ళు ఉంటారు తెలుగు మాట్లాడే గైడ్ చూపెడతారు అట్లా అమెరికాలో చంద్రబాబు నాయుడు మనుషులు చాలా మంది జాతి మీడియా అక్కడ బాగుంటది ఉమ్, అర్థమైందా ఆ జాతి మీడియాలో ట్రంపులు ఇక్కడ ఉంటారు అరే మా దగ్గర ఒక చెప్పిపోరా అబ్బాయి అనేది అట్లా పట్టుకొస్తారు అక్కడ ఉమ్, అర్థమైందా ఇప్పుడు నీకు గురుకోళ్ళు ఉంటారు గురుకోల్లో సూట్ వేస్తే చైనా వాళ్ళు లెక్కుంటాడు ఉమ్. ఇది చైనా ఇన్వెస్ట్మెంట్ అంటారు అర్థమైందా అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే బేసిక్ ఏంటంటే ఇది ఒక ఎంఓఏ కాబట్టి అరే ఎంఐయూలు నేను పీజీ చదివిన నాకు ఏందో తెలుసు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిపిఆర్ అండ్ ఎంఓయూ MOU. ఎంఐయూ ఎవడన్నా చేసుకోవచ్చు అవును డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు అవును కంపెనీ పెట్టినోడు నాకు కంపెనీ ఉంది కాబట్టి నేను చెప్తాను అవును డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే నీ దగ్గర కంపెనీ వచ్చినట్టు అవును. మరి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏది లేదు నీకు తెలుసా కాళేశ్వరంగా డిపిఆర్ లేదు డిపిఆర్ లేకుండా కట్టింది అందుకనే వాళ్ళు ఇలా పీకులాట పడుతుండ్రు
ఇద్దరు కుమ్మక్కైన కాబట్టి కేసు నిర్గారిపోయింది. కానీ యాక్చువల్గా పెద్ద స్కామ్ అది, డిపిఆర్ లేదు దానికి. మరి దీన్ని ఏమో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ కింద చూపించుకుంటున్నారు కదా, గ్లోబల్ సమిట్ కానీ ఫుట్బాల్ మ్యాచ్ కానీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్తా ఉన్నారు కదా. స్వర్గసీమ వాడు కూడా చెప్తారు అన్ని టీవీలలో వచ్చి, ఇవాళ అందరు వస్తుండ్రు, ఫస్ట్ వాడు కొనండి బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా బాగుంటుంది అని. అలా షాద్నగర్ ఎవరు పోవాలి, ఇవాళ స్వర్గసీమ లెక్కనే ఇది కూడా. వాడు సూట్ చేసుకుంటాడు, వాడైతే ఏమో వేషం వేసుకుంటాడు, వాడు వస్తుంది, వీడు షాద్నగర్ ఎవడు బయలు కడతాడు. గ్లోబల్ నేను చెప్తున్నా కదా, రింగ్ రోడ్ చుట్టూ 1,00,000 అపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నాయి. అవి అమ్ముడు పోక బయట ఖాళీ బట్టలు ఆరేస్తు, నువ్వు పోయి చూడిపో, నేను చూసినా. ఎవరు పోతాడు అక్కడ, ఫ్రీగా ఇచ్చినా ఉండను అబ్బా, ఫ్రీగా ఎందుకంటే అప్ అండ్ డౌన్ నాకు 40,000 50,000 అవుతాయి. నాకు ఇక్కడ ఆర్టీసీ క్లాస్ లో నాకు ఇల్లు ఉంటే నాకు రూపాయి ఖర్చు కాదు. నేను అవలేగాడ అయితే పోతా అక్కడ, లేకుంటే బ్లాక్ మనీ ఉన్నోడు పోతాడు. నీకు గేటెడ్ కమ్యూనిటీ ఇలా మొత్తం 95% దొంగలే కొనుక్కుంటారు, అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళు, చిట్ ఫండ్లు ఎగ్గొట్టిన వాళ్ళు, వాళ్ళు లోపల రానియారు కదా, అసొంటి వాడు పోయి ఉంటాడు ఆడ. ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ఏమో ప్రైవేట్ ఈవెంట్ అని టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు పక్కన. ఇప్పుడు ఈ ఫుట్బాల్ మ్యాచ్ ప్రైవేట్ ఈవెంట్ అని టీపీసీసీ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా మొత్తం కూడా గవర్నమెంట్ ఫ్లెక్సీలే ఉన్నాయి ఎక్కడికక్కడ. మరి దీన్ని ప్రైవేట్ ఈవెంట్ అనాలా లేదంటే గవర్నమెంట్ ఈవెంట్ అనాలా? దీన్ని అది పీపీపీ ప్రాజెక్ట్ అంటారు, పబ్లిక్ గవర్నమెంట్ ఇద్దరు కొలాబరేషన్ తో అయింది అన్నట్టు. పైసలేమో మనవి, ఆటేమో అని. ఆడ ఆడింది ఎవడు? రేవంత్ రెడ్డి మనవాడు. రేవంత్ దగ్గర బౌన్సర్ అంతా నాకు తెలిసిన కానీ పేర్లు చెప్తాను. రేవంత్ దగ్గర బౌన్సర్ల కొడుకులు, రేవంత్ రెడ్డి తమ్ముని కొడుకు, వాళ్ళు ఆడిన ఫుట్బాల్. అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ వచ్చి అబ్బా నేను చూస్తాను, ఆయన కూడా ఎంత చిల్లరగాడ అయిపోయాడు. ఆయన వచ్చి నేను చూస్తా అని చెప్పి ఆయన కూడా వచ్చి చూసి, కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రోజు బ్రదర్ అదొక ఈవెంట్ లెక్క మార్చుకుంటారు. ప్రతిదీ వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు ప్రజల సొమ్ము వాడుకొని వాళ్ళు చేస్తున్నారు. చెప్పినా కదా, ఇప్పుడు ఇంటి రిపేర్ కూడా పబ్లిక్ పైసలు వాడుతున్నారు, ఎంగేజ్మెంట్ పబ్లిక్ పైసలు వాడుతున్నారు, వాళ్ళ క్రికెట్ కు పైసలు వాడుతున్నారు, ఫుట్బాల్ కు పబ్లిక్ పైసలు వాడుతున్నారు. కాబట్టి ఈ కవిత ఏంది సీఎం అంటుంది కొత్తగా, మళ్ళీ 2014 నుంచి చిట్టాలని ఇప్పుతా సీఎం అవుతా. సీఎం కాదు, ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. అంతేనా? ప్రైమ్ మినిస్టర్ కాబోతుంది. దానికి ఒక ఆయన ఉండదు కదా, కైలాస పటం అని, తమిళనాడు ఆయన నిత్యానంద స్వామి పెట్టుకుండు. అట్లా ఆమె ఒక ప్రపంచం, ఆమె ఒక దేశం తయారు చేసుకుంటది, ఆ దేశానికి ప్రధానమంత్రి కాబోతుంది. సపరేట్ కరెన్సీ, సపరేట్ ఎయిర్పోర్ట్, సపరేట్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, సపరేట్ జుట్లు వాళ్ళే కూడా ఉంటుంది. కైలాసపురమా కైలాసగిరి, అట్లా ఆమె కూడా కవితగిరి అని ఆమె ఒక దేశం తయారు చేసిపోతుంది. ఆమె దాని ప్రధానమంత్రి. ఛాన్స్ ఉందా ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఛాన్స్ ఉందా? 100 ఎకరాలు కొనుక్కుంది, దాని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంది, ఇది అది దేశం పెట్టుకుంటుంది ఆమె. అంటే బేసిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు ఈమెని అనే చర్చ చూస్తా. అడికోరు, అరే ఇక్కడ ప్రూఫ్ లేదు అబ్బా, ఇక్కడ ఇంకో ప్రూఫ్. అడికోరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఎవరెవరు, విందుల మందుల రేవంత్ రెడ్డి బామ్మడిది, 4 పార్ట్నర్స్. ఇగో ఇదేంటిది, ఇదేంటిది, ఈ డాక్యుమెంట్ ఏంటి అర్థమైందా? ఇలా అడికోర్ మాఫియా ఇది. వీళ్ళందరూ కలిసి ఈ రోజు కవిత, హరీష్ రావు, కేటీఆర్ బయట మాట్లాడకుండా ఈ రోజు ఈమె గేట్ కా నిలబడి రాళ్ళేస్తా ఉంది లోపల. రేవంత్ రెడ్డి ఈ బ్యాచే. మొన్న ఐడిపిఆర్ అన్న కృష్ణారావు మాట్లాడగానే ఇమీడియట్ ఎంక్వైరీ. అవును, అర్థమైందా? అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఎవరైనా ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు కావాలంటే మీరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర పోవద్దు. అర్థమైందా? కవిత దగ్గరికి పోండి, మీకు 2 నిమిషాల్లో పోస్ట్ వస్తుంది. పక్కా చెప్తున్నా, రాకుండానే చెవు కోసుకుంటా. అర్థమైందా? ఇప్పుడు మీరు చెప్పేయన్ని నిజమని నమ్మాలా, లేకపోతే అంటే బేసిక్ అదే ఇంట్లోంచి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడినా నిజం అనిపించే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు దాదాపు కేటీఆర్ తో సహా అందరి మీద విమర్శలు చేసినట్టే కదా? 100%, 100% అలా డౌటే లేదు. ఆమె వాళ్ళందరూ అడికోర్ మాఫియా, అడికోర్ చేతుల ఉన్నది, అడికోర్ చేతుల వారు నడిపిస్తుండ్రు. అడికోర్ మాఫియా, అది మాఫియా. తెలంగాణ మీరు నమ్ముతున్నారా కవితని? అంటే ఇప్పటికైనా నేనేం నమ్ముతాబ్బా, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ గవర్నమెంట్ నడుస్తుంది. ఫస్ట్ కెళ్ళి నేను చెప్పినా కదా, ఎప్పటిలో చెప్తున్నా, ఎవరు నమ్మలే. ఇవాళ అన్ని వాస్తవాలు అవుతున్నాయి కదా. కాబట్టి ఇవన్నీ బ్రదర్, ఇవన్నీ కూడా వీళ్ళంతా కూడా దొంగలు వీళ్ళు. తెలంగాణ అదో 10 ఏళ్ళు మనం ఒక 50 ఏళ్ళు బతాం, సస్తాం, పోతాం, తర్వాత వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి అనేది లేదు. ఈ రోజు వాళ్ళు ఇవాళ 1000 ఏళ్ళు మేము బతుకుతాం, 1000 ఏళ్ళు కావాల్సిన సామాగ్రి మాకు కావాలి అన్నట్టు సంపాదిస్తున్నారు. అవసరం అది. ఇప్పుడు ఈ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద మీ డైవర్షన్ ఈ రోజు మార్వాడి కానీ ఎస్పీ అరే బ్రదర్, ఆయనది న్యూయార్క్ లో కూడా పెట్టవచ్చు ఆయన విగ్రహం, తప్పేమున్నది, ఏడన్నా పెట్టుకోవచ్చు. ఈ రోజు ఈ అడికోరు మాఫియా ఏం చేసిందంటే, కొంతమంది ఉద్యమకాలను డైవర్ట్ చేయడానికి ఆయన పెట్టింది. రోషయ్యది పెట్టిన విగ్రహం. అవును, అదేందా? రోషయ్య వాజ్ యాంటీ తెలంగాణ, మరి ఆయన విగ్రహం తీసేద్దామా? తప్పు కదా. ఇప్పుడు విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు. ఆయన కళాకారులు న్యూయార్క్ లో కూడా పెట్టుకోవచ్చు, అమెరికా కూడా పెట్టుకోవచ్చు. మన కాటన్ దొరది పెట్టుకోలేదా? ఆయన బ్రిటిష్ కాలంలో వచ్చారు. ఆయన అరే కట్టిందని కట్టుకుంటారు. బాలసుబ్రహ్మణ్యం పాటలు ఇవాళ కూడా మనం మంచిగా వింటాం.
అవును నేను బాలసుబ్రహ్మణ్యం ఎందుకు అందరం వినరు? వింటాం. అవును కాబట్టి ఆయన కళాకారుడు విగ్రహం పెట్టుకుంటే ఏమైతుందా, ఆయన రోజు వచ్చి ఏమైనా అన్నం తింటాడా, భూమి దున్నుకుంటాడా, ఆయన ఎలా వాడతాడు పొద్దు మాపు, అంతే అర్థమైందా? విగ్రహం ఏం చేయగలుగుతుంది? అంతే అవును అంతే, ఏం చేయగలదు. కానీ కాకపోతే ఇది ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఏ ఎవరు తెలంగాణ, ఆంధ్ర బ్రదర్, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఆంధ్రలో ఈపులు పలిగినాయి, తెలంగాణలో ఈపులు పలిగినాయి. ఉమ్, యాక్చువల్గా ఉద్యమం చేసింది ఉద్యోగి. ఇలా ఉద్యోగి ఏడున్నాడు? లేదు కదా తిండి లేక, అన్నం లేక, రిటైర్మెంట్ పైసలు రాక, వైద్యం లేక, కాళ్ళిరిగి చేతులిరిగి కట్లు కట్టుకొని కూర్చుండ్రు. మొన్న అక్కడికి వెళ్ళి మిలియన్ మార్క్ చేసిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, ఉమ్, సకల జనుల సమ్మెలో పాల్గొన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఇలా వాళ్ళ పరిస్థితి ఏమున్నది? ఉమ్, కాబట్టి బ్రదర్, ఇలా ఆంధ్ర ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈరోజు రెండు ముక్కలే విలువ లేకుండా వాడైండు వీడైండు. అక్కడ వాళ్ళకు డిఎల్పిఆర్సీ లేవు, ఇక్కడ వీళ్ళకి లేవు, డిఆర్పీ. లేవు, అవును. అక్కడ వాళ్ళకి జీతాలు లేవు, ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉన్నారంటే చంద్రబాబు ఫ్యామిలీ హ్యాపీ ఉంది, నందమూరి వంశం ఫ్యామిలీ ఉంది, అనుమూల ఫ్యామిలీ బాగుంది, కల్వకుంట్ల ఫ్యామిలీ బాగుంది. ఉమ్, ఇక బీజేపీ నాయకులు, పదవులు ఉన్న రాజకీయ నాయకులు అందరూ హ్యాపీ, సంపాదించుకుంటారు. అంతే, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. కానీ అంటే ఒకటే ఫైనల్ క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆ, ఇప్పుడు ఖర్చులు చూస్తేనేమో ఎమ్మెల్యే ఖర్చు కంటే దాటిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఆ, 17 కోట్లు కూడా ఖర్చు పెట్టిందంటే ఒక్కొక్క చోట అమీన్పూర్ ఈ ఏరియాలో. ఆ. ఏందంటే ఇంత ఖర్చు పెట్టి సర్పంచ్ ఎన్నికలు పోటీ చేసే అంత పరిస్థితి ఉందా అప్పుడు తెలంగాణలో? పిచ్చి పిచ్చి, ప్రజల సేవ చేయడానికి కాదు, అది హోదా. ఉమ్, సర్పంచ్ ఒక హోదా, ఉమ్, అది అంతే, హోదా కోసం అంతేగాని పిచ్చి అంత డబ్బు పెట్టద్దు. అది ప్రజాస్వామ్యానికి విభూతం. అది ఉమ్, వేల పాటలు పెట్టి కొనుక్కున్నారు. అవును అది ప్రజాస్వామ్యం మంచిది కాదు. కాబట్టి యథా రాజా తదా ప్రజ. ఉమ్, నేను అసలు ప్రోత్సహించద్దు. అసలు ప్రజలపైన ఓటు, పైసలు ఇచ్చడానికి ఓటేయద్దు. అసలు ఉమ్, పైసలు ఎవరు ఇచ్చి ఓటేయమంటే మనకి ఓటేయద్దు. అసలు ఎందుకు వేయాలి ఓటు? రైట్. సో ఇది బక్కా జర్సన్ గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.